కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వేకుమునే నిన్ను వెతుకుటకు, నేను స్తుతించుటకు, నేను ఆరాధించే ధన్యత మా సంఘం నాకు ఇచ్చినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. దయగల దేవ, కృపగల స్వామి, నీకు స్తోత్రాలు దేవ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానం ఇచ్చేవాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను ఆరాధించుటకు ప్రభా, నిన్ను స్తుతించుటకు ప్రభా నాయన ఈ దినమంతా మేము వాడుకున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. స్తోత్రాలు దేవ. కూడి వచ్చిన సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. కూడి వచ్చిన పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది అయితే ఆశతో ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రభువాన్ని పిలుస్తూ మొరపెడుతుండగా మొర ఆలకిస్తున్న వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. మా సంఘంలోకి మీరు ఇచ్చిన ప్రభా నాయన ఈ దీక్ష కూడికల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఈ 2025 సంవత్సరం అందు ప్రభా నాయన మా ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి మీరు చేసిన దేవా అయ్యా, మీరు ఇచ్చిన ప్రభా నాయన దర్శనాలకు, కళల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, ఈ దీక్ష పరిచర్య 3వ దినమందు ప్రభా సంఘమంతా కూడి ప్రభా నాయన ఈ దినమందు నీ సన్నిధానంలో అయ్యా ఆరాధించే, నిన్ను స్తుతించే, నేను ధ్యానించే కృపను మా సంఘం నాకు ఇచ్చినందుకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మరొకసారి దేవా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు దేవా. మా సంఘంలో ఉన్న నాయన ప్రతి కుటుంబం కొరకు, ప్రతి విశ్వాస జీవితం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభానికి స్తోత్రాలు. దినదినానికి విశ్వాస జీవితం అభివృద్ధి పరచమని అడుగుతున్నాను ప్రభానికి స్తోత్రాలు నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు. నేను ఆరాధించే బిడ్డలుగా అయ్యా, నేను ప్రార్థించే బిడ్డలుగా ప్రభా, నేను స్తుతించే బిడ్డలుగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు దేవా. ఇక్కడ మోకరించిన వారి కొరకు, ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా యవనస్తుల కొరకు, యవనరాళ్ళ కొరకు ప్రభా, స్త్రీ పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరి ఆశతో, ఏ కోరికతో ప్రభా ఈ వేకువజామున ప్రభా నాయన పెద్దలు ఎక్కడ లేచి ప్రభా నన్ను దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళని ఆశతో ప్రభా, మొరతో ప్రభా నీ సన్నిధానికి వచ్చిన ప్రతి విశ్వాస జీవితాన్ని, ప్రతి పరిశుద్ధుని కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మరొక్కసారి దేవా అయ్యా నాయన ఈ వేకువజామున స్వరాన్ని వినిపించండి దేవా. నీ అభిషేకం చేత నింపమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు దేవా. అనారోగ్యం చేత, అస్వస్థత ఎవరైనా ఉంటే ప్రభా నాయన మీరు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దాయిచ్చమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. మా అవసరతల బట్టి కాదు కానీ ప్రభా, మా జీవితంలో ప్రభా దినదినానికి అభివృద్ధి, నన్ను విశ్వాస జీవితం అభివృద్ధి పరచమని అడుగుతున్నాను ప్రభా. ఈరోజు మాకున్న శ్రేష్టమైన ప్రాణం ఇచ్చినందుకు స్తోత్రం దేవా. ఈ ప్రాణం అనేక మంది ప్రభు లేక ప్రభా అనేక మంది ప్రభు మాకంటే గొప్పవారు ప్రభా, ధనవంతులు, మట్లే కలిసి పని వారు అనేక మంది ఉన్నారు ప్రభా. మాకైతే ప్రభా జీవం ఇచ్చి నీ సజీవులకు బ్రతుకునించి ప్రభా నిన్ను స్తుతించే, నేను ఆరాధించే ధన్యత మాకును, మా సంఘం నాకు ఇచ్చినందుకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ ఆరాధన ఆదించేంతకు మీరే మహిమ ఘనత వహించమని అడుగుతున్నాను, కృప చూపమని అడుగుతున్నాను ప్రభా. ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా ప్రభా మీరే మీ హస్తం ఉంచమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు దేవా. మరొక్కసారి దేవా ఇక్కడ వచ్చిన ప్రతి పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయ్యా. సొలొమోను మినిస్ట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మా ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి మీరు ఇచ్చిన దర్శనాలు, సొలొమోను మినిస్ట్రీస్ అనే ప్రభా మీరు ఇచ్చిన ప్రభా నాయన ఆ యొక్క తలంతులుగా నీకు వేలాది కోట్లాది చెల్లిస్తున్నాను దేవా. మా ఆత్మీయ తల్లి గారి కొరకు, తండ్రి గారికి ప్రార్థిస్తున్నాను. వాడుకో దేవా ఆయన ఎక్కడైతే అడుగు పెడుతూ ప్రతి ప్రాంతం అందు ప్రభా ఆశీర్వాదకరంగా జీవించే కృపను దాయిత్యం అడుగుతున్న స్తోత్రాల దేవా. మరొకసారి ప్రభా అయ్యా, ఆత్మీయ తల్లి గారి, తండ్రి గారు వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన భారమైన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. అనేక దేశాల్లో వ్యాపించి కృపను దాయిత్యం అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ దీక్ష పరిచర్యలు ప్రభా 3వ దినమందు ప్రభా జరుగుతుండగా మీరు కృప చూపమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. మీకు మహిమ ఘనత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరొక్కసారి ఎలా వచ్చామో అలా వెళ్ళనుకుంటా నూతన బలం చేత, శక్తి చేత, అభిషేకం చేత నింపమని అడుగుతున్నాను. మా కుటుంబ శాంతి, నెమ్మది, ఐక్యత దాయిత్యం అడుగుతున్నాను. ఈ ఆరాధన ఆది అంతవరకు మీరే మహిమ ఘనత వహిస్తూ యేసునాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. బ్రదర్ లూకా గారు ప్రార్థన చేస్తారండి. స్తోత్రముల దేవా, స్తోత్రములు 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 మహాగణుడా స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా స్తోత్రములు 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 పూజనీయుడా స్తోత్రములు 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 ఆలోచనకర్త స్తోత్రములు 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 స్తోత్రములు
నిత్యుడగ తండ్రి స్తోత్రములు 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 సమాధానపతినైనా స్తోత్రములు 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 జీవాధిపతినైనా స్తోత్రములు 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 అబ్రహాము దేవా స్తోత్రములు 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 యాకోబు దేవా స్తోత్రములు 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 ఇషాకు దేవా స్తోత్రములు 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 దయామేడ ప్రేమమేడ కృపామేడ కరుణామేడ నీ బంగారు పాదములకు వేలాది కొలది వందనలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా గడిచిన దినాన బట్టి నీ హస్తానికి సమర్పించుకుంటున్నాము దేవా. అయ్యా గడిచిన రాత్రి సంబంధించినైనా మా పడకల మీద లేవలెత్తుకుని వచ్చినైనా ఈ ఉదయకాలకు తోడేంటి ప్రభనైన అయ్యా ఉదయకాల దీక్ష ప్రార్థన పరిచర్యలోనైనా మేమందరం కూడినైనా నిన్ను ఆరాధించడానికైనా అయ్యా నిన్ను స్తుతించడానికైనా అయ్యా నిన్ను గణపరచుటకినైనా అయ్యా నిన్ను ప్రార్థించుటకినైనా అయ్యా నిన్ను స్తోత్రించుటకినైనా ఇటువంటి గొప్ప భాగ్యము తరుణించినాక నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం రాజా. అయ్యా కోడి తన బిడ్డలకు పెట్టి కాపాడుతుందనైనా అలాగేనైనా మీ అమ్ముల రెక్కల కింద పెట్టినైనా మమ్మల్ని అందరూ భద్రపరచమంటే కాపాడమని నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. దయగలదవా ప్రేమికులైనా సర్వోన్నతుడా మహోన్నతుడైనా భూమిని ఆకాశం సృష్టిపితనైనా వేలాది పరిశుద్ధుడు 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 అని పొగడబడిన ఆయన నీతిడైనా సమాధానపతినైనా జీవాధిపతినైనా నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాందవా. అయ్యా మనడు రొట్టె వల్ల జీవించుడు గాని నీ నోటి నుండి ప్రతి మాట వల్ల జీవిస్తాడని సెలచిన మాట ప్రకారం బట్టి నేను అయ్యా నీ నోటి నుండి జీవపక్కులు వస్తాయో అది మా వృద్ధిలో భద్రపరచుకొని అయ్యా మేము దాని సెల్లప్పుడు జీవించుకొని వాటి అనుసారం ఆచరించే భాగ్యం అనుగ్రహించమని జ్ఞాపం చేసుకుని వెళ్ళదు ప్రజా. మేము ఈ లోక సందులు పడిపోకినైనా ఈ లోకరీతిలో మునిపోకినైనా అయ్యా నీ సరళమైన త్రోవలందరినా అయ్యా నీ మంచి త్రోవలందరినా అయ్యా నీ అడుగుచోళ్ళందరినా మాకందరిని నడిపించే భాగ్యం అనుగ్రహించమని జ్ఞాపం చేసుకుని వెళ్ళగల అయ్యా యెహోవాందు భయభక్తులు కలిగిన ఆయన త్రోవలది నడిచేవారు ధన్యులన్నా ప్రభా. అయ్యా నీ అందు భయభక్తులు కలిగిన నీ త్రోవలది నడుచుకుంటే మేమెంతో ధన్యుల ప్రభా. నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం రాజా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. అబ్రహాము దేవా నీకు వందనాలయ, యాకోబు దేవా నీకు వందనాలయ, ఇస్సాకు దేవా నీకు వందనాలయ. నీకే స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటుందవా. అయ్యా ఇక్కడ కూడికున్న ప్రత్యేక బిడ్డను ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటా. అయ్యా ఎవరు ఈ అక్కర్ల అవసరాలతో కూడి కొనియాడిస్తున్నారో వారి మొరల అక్కర్ల వారిని మనం నెరవేర్చమని నీకే వందనాలయ. నీకే స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటాందవా. అయ్యా మా సంఘాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపం చేసుకోవా. అయ్యా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోవా. అయ్యా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున వరుస దీవించమని జ్ఞాపం చేసుకుని నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటావా. అయ్యా ఇదిగో ప్రభా మా భారతదేశాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపం చేసుకోవా. అయ్యా మా భారతదేశంలో ప్రతి ఒక్క పట్టణాన్ని నగరాన్ని దీవించమని జ్ఞాపం చేసుకున్నా. అయ్యా ముఖ్యంగా ఒడిశా రాష్ట్రాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నా. అయ్యా ఒడిశా రాష్ట్రంలో ఉన్న 30 జిల్లాలను కూడా జ్ఞాపం చేసుకుంటా. అయ్యా 30 జిల్లాలోని సేవకులు దీవించండి. అయ్యా సేవకులు చేస్తున్న సేవా పరిచయను దీవించండి. నీకే వందనలే. అయ్యా మా సంఘంలో ప్రతి ఒక్క యవనస్తులను చంటి పిల్లి విధురాలను ప్రార్థిస్తున్నాయా. మీరే దీవించి ఆశీర్వదించి జ్ఞాపం చేసుకుని వందనలా. అయ్యా నీ సేవకుల కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోవా. అయ్యా నీ సేవకులు చేస్తున్న సేవా పరిచయం దీవించండి. వాళ్ళకి ఇచ్చిన 3 బిడ్డలు కూడా జ్ఞాపం చేయ. అయ్యా నీ సేవకుల ద్వారా ఏ వాక్యాలైతే విత్తుతున్నావని అది మా విని గ్రహించి మా గుండె లోతుల్లో భద్రపరచుకుని మేము ఎలాగ వచ్చామో ఎలాగ వెళ్ళిపోకుండా ఒక నూతన పాత్ర వెలిగి నీ అభిషేక్తం మమ్మల్ని ముట్టమని స్వస్థపరిచి నీకు వందనలే. అయ్యా నన్ను నా చిన్న కొట్టాను ఒక్కసారి ముట్టండి. అయ్యా నాకు ఇచ్చిన 2 బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోవా. వాళ్ళ విద్యాభ్యాసంలో మీరు తోడండి. జ్ఞాపం నీకు వందల విస్తారమైన వాళ్ళ దీవెనలు కుమ్మరించమని జ్ఞాపం నీకు వందనలే. ఈ ఆరాధన మొదటి నుండి ఆఖరి వరకు తోడండి. సమస్తం మీరు కాపాడమని ఈ చిన్న పరిధి నజరేడి నేషనమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. సహోదరి మాధవి జ్యోతి మాధవ్ ప్రార్థన చేస్తారండి. చెవిటి జ్యోతమ్మ ప్రార్థన చేస్తారండి. స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రములు 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 దేవ స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రాలు ప్రభువా. ఆది అంతం సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతులు స్తోత్రములు నాయన. వందనాలు యేసయ్యా. దేవా
ఈ ఉదయ కాలస్యం ప్రభువా నీ సన్నిధిలో గడపడానికి, నీ సన్నిధిలో ఆరాధించడానికి ప్రభువా మాకు ఎంత మంచి భాగ్యాన్ని దయచేసినందుకు నీకు స్తుతులు స్తోత్రములు నాయనా యేసయ్య. దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు ప్రభువా. కృపా కనికరం గల దేవా నీకే స్తోత్రములు నాయనా యేసయ్య. ఈ 30 దినాలు ప్రభువా నీ సన్నిధిలో దేవా మాకు గడపడానికి ప్రభువా, నీ యందు ఆరాధించడానికి, నీ యందు గణపరచడానికి ప్రభువా, నీ యందు మహిమపరచడానికి ప్రభువా మాకు వచ్చిన భాగ్యానికి నీకే స్తోత్రములు నాయనా యేసయ్య. దేవా నీకే స్తోత్రములు ప్రభువా. నిత్యము కొనియాడబడుచున్న దేవా నీకే స్తోత్రములు నాన్న యేసయ్య ప్రభువా. దేవా నీకే స్తోత్రములు. దేవా మా అయ్యగారు ఏ వాక్యం అయితే చెప్పుచున్నారో ప్రభువా, ఆ వాక్య ప్రకారం ప్రభువా మేము బ్రతుకుటకు దేవా మాకు సహాయం చేయండి నాన్న. మీకే స్తోత్రములు నాన్న, మీకే వందనాలు ప్రభువా, స్తోత్రములు దేవా యేసయ్య ప్రభువా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు ఏ కోరికలతో ప్రభువా, ఎవరు ఏ ఆలోచనలతో ప్రభువా వచ్చిచున్నారు ప్రభువా, వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభువా వాళ్ళకు ఒక సమాధానాన్ని దయచేయమని ప్రభువా. దేవా స్తోత్రములు నాయన, భాగ్యాన్ని దయచేయండి ప్రభువా యేసయ్య. మా అయ్యగారిని మా అమ్మగారిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళకి ఇచ్చే 3 బిడ్డలు కూడా దేవా మీరే దీవించండి ప్రభువా. స్తోత్రములు నాయన యేసయ్య. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆమేన్. ఆమెన్. యేసునామమున అడుగుచున్నాను. ఆమెన్ ఆమెన్. సహోదరి రామలక్ష్మమ్మ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా 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 స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవుడ నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడ శుభోదయం. స్తోత్రములు స్తోత్రములు. నీ నామానికి మహిమ. స్తోత్రములు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం నాయన. హల్లెలూయా స్తోత్రం. పరలోకమందున మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ కాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం నెరవేర్చినట్లు ఈ భూమి అందు నెరవేర్చిన గాక. నాయనా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. నైనా నిన్ను ఆరాధించుటకు ప్రభా, నేను గణపరచుటకు ప్రభా, నేను మహిమపరిచి కృపదైశ్యమని అడుగుచున్నామయ్యా. నైనా మేము పూర్ణ మనసుతోనైనా, పూర్ణ హృదయముతోనైనా నైనా ఈ దీక్ష కూడికలోనైనా 30 దినాలు ప్రభా నీ సన్నిధిలో గడిపే కృపదైశ్యమని అడుగుచున్నామయ్యా. నైనా నాతో మాట్లాడండి ప్రభా. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా నేను మాట్లాడండి అయ్యా. నైనా ఎవరి ఏ కష్టాలతోనైనా, ఎవరి ఏ బాధలతోనైనా, ఎవరి ఇరికిలి ఇబ్బందులతోనైనా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో ప్రభా, వారి మొరలు ఆలకించండి ప్రభా. వారి పక్షమున ప్రభా నీ కార్యములు సఫలపరచమని అడుగుచున్నామయ్యా. నైనా మేము ఒక దీక్షతోనైనా నీ సన్నిధిలోనైనా మా మోకాల ప్రార్థన బలపరచమని అడుగుచున్నామయ్యా. మా మోకాలను ముట్టండి ప్రభా. మాకు నూతన అభిషేకము కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. నైనా నీకు వందనాలు, నైనా నీకు స్తోత్రము నైనా. నైనా మేము ఈ దేశాల కొరకునైనా, ఈ జిల్లాల కొరకునైనా, ఈ రాష్ట్రాల కొరకునైనా, ఈ గ్రామాల కొరకునైనా ప్రార్థించం ప్రభా. నీకు వందనాలు నైనా. అటువంటి భాగ్యము, అటువంటి ధన్యత ప్రభా మాకు ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రమునైనా. నైనా మా ఒడిశా రాష్ట్రాన్ని దీవించండి ప్రభా. మా ఒడిశా రాష్ట్రాన్ని ఆశీర్వదించండి ప్రభా. నైనా మా ఒడిశా రాష్ట్రంలో నిర్మించిన 30 జిల్లాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నైనా ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనిషి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి మోకాలు ప్రభా నైనా నీ సన్నిధిలో వంగే కృప దయచేయమని అడుగుచున్నామయ్యా. నైనా నీకు స్తోత్రమునైనా. ప్రతి ఒక్కరి నోట ప్రభా నీవే గొప్ప దేవుడు అని నమ్ముకునే కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు నైనా. నీకు స్తోత్రమునైనా. నైనా వెంకటరేపురి గ్రామాన్ని దీవించండి ప్రభా. వెంకటరేపురి గ్రామాన్ని ఆశీర్వదించండి ప్రభా. నైనా వెంకటరేపురి గ్రామంలో నిర్మించిన మా సంఘాన్ని కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నైనా
మా సంఘ సరిహద్దులు విస్తారపరచమని అడుగుచున్నామయ్యా. నైనా మా సంఘములో జరుగుతున్న కార్యక్రమాలు బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నైనా మా సంఘములో జరుగుతున్న నైనా ఈ దీక్ష కూడికనైనా ఏ అపాయం కీడు రాకుండా ప్రభా, ఈ 30 దినాలు ప్రభా నైనా నీ వాతావరణం శకంగా ఉంచే కృప దయచేయమని అడుగుచున్నామయ్యా. ఆనికి స్తోత్రమునైనా. నైనా మా సంఘములో స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చంటి బిడ్డల ప్రభా, యదవరాళ్ళు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ నూతన అభిషేకం కుమ్మరించండి ప్రభానికి వందనాలు. కరుణామయడానికి స్తోత్రమునైనా, దయమయడానికి స్తోత్రమునైనా, కృపగల దేవానికి స్తోత్రమునైనా. నీ సహాయం మాకును మా సంఘానికి కావాలని అడుగుచున్నామయ్యా. నాయనా నీ కృపలేనిది మేము జీవించలేమయ్యా. నీ కృపలేనిది మేము బ్రతకలేమయ్యా. నాయనా మాకు ఇంత మంచి ఆరోగ్యం, బలం, శక్తి అనుగ్రహించినందుకు కూడా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయనా నీకు వందనాలు. మా సేవకులు, మా సేవకురాల కుటుంబానికి కూడా దీవించండి ప్రభా. నాయన వాళ్ళ 3 బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి విద్యాభ్యాసంలో నీవు తోడుగా, నేడుగా, సహాయకుడిగా నడిపించమని అడుగుచున్నామయ్యా. నాయన మా సేవకులు, మా సేవకురాలు చేసిన సేవ ప్రభా నీవు అభివృద్ధిపరచండి ప్రభా. నాయన నీ ఫలించమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రమునైనా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు ప్రభా. నాయన షలోమన్ మినిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. షలోమన్ మినిస్టర్ని అభివృద్ధిపరచండి ప్రభా. నైనా దీవించమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రమునైనా, కృపగల దేవానికి స్తోత్రమునైనా. మమ్మల్ని విశ్వాసము గల జీవితాలు అనుగ్రహించండి ప్రభా. నైనా మాకు వివేకము గల హృదయాలు అనుగ్రహించండి ప్రభానికి వందనాలు. నాయన మేము నిరంతరం ప్రార్థించమని ప్రభా, నిరంతరం జీవిస్తారని చెప్పవు ప్రభా. నాయన అటువంటి ప్రార్థన ప్రభా, అటువంటి ప్రార్థన పరులుగా నాయన మమ్మల్ని నిర్మించుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన మా పట్ల అనేక మేలులు చేసావయ్యా. నాయన మీకేమిచ్చి నీ రుణం తీర్చుకోలేకపోతున్నాం ప్రభా. నాయన మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించుకునే భాగ్యం కూడా మమ్మల్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు. నైనా నా బంధుమిత్రులు కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నైనా మా ఇరిగి పరిగి వాళ్ళతో కూడా నీ మాట్లాడి మారు మనసులు దయచేయండి ప్రభా. నైనా నీ ప్రేమ, నీ కృప, నీ తోడు, నీ కాపుదల నుంచి నడిపించమని ప్రభా. నీ ప్రేమించే మనస్తత్వము ప్రభా, క్షమించే మనస్తత్వము కూడా దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు. నైనా నీకు స్తోత్రము నైనా. అలాగే మా సంఘం అందర ప్రభా ఈ దీక్ష కోడికలోనైనా పాలు పొందుకునే కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నా చిన్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మా కుటుంబ సరిహద్దులు విస్తారపరచమని అడుగుచున్నామయ్యా. నాయనా నీకు వందనాలు. నా బిడ్డల పక్షమున, మా పక్షమున, భర్త పక్షమున ప్రభన నీ కార్యం సఫలపరచమని మేము ఎలా వచ్చామో ప్రభా అలా వెళ్ళకుండా ప్రభా ఈ 30 దినాల ప్రభా ఒక నూతన అభిషేకముతోనైనా నైనా మేము ఏ కార్యాలతో, ఏ కోరికలతోనైనా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము ప్రభా. నాయన ఈ సంవత్సరం ప్రభా మేము ఫలించుట బాగుపడటమా ప్రభా. నైనా అటువంటి నైనా ఫలించి బాగుపడే కృప దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన మిక్కిలి వినమ్రత అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సహోదరి కంఠము జ్యోతమ్మ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. నాన్న పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మహిమగల దేవా, ప్రేమగల దేవా, కృపగల దేవా, యేసయ్యా నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు నాయన. ఈ దీక్ష కూడుకుల్లో అయినా 3వ దినాన్ని పట్టుకోడు నాయన. నీకు వేలాది కొలది స్థుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని లేకపోయినాయన, శ్రమము లేకపోయినా ప్రవ్వా విచ్చులువిడిగా తిరుగుచున్నారు నా ప్రవ్వా. ఎంత మంచి భాగ్యాన్ని ఇవ్వడానికి కూడానైనా నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకుంటాం ప్రవ్వా. నీకు వందనాలు. మా సంఘాన్ని దీవించునైనా, మా సంఘాన్ని ఆస్వాదించు ప్రభు. మా సంఘంలో కొదవ కొలత దూరపరచునైనా యేసయ్య.
నాన్న ఈ దీక్ష కొడుకులు పండగలు పట్టుకోడు నాన్న, మా సేవకులు మా సేవకురాళ్ళు పట్టుకోడు నాన్న, వాళ్ళకి ఇచ్చిన 3 బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకా నాన్న ప్రతి బిడ్డ కూడా నాన్న నీ సేవకుల ద్వారా అయితే ఏ మాట అయితే చెప్పుచున్నావు నాన్న, ఈ పండుగల కొరకు నా ప్రభా ప్రతి బిడ్డ ముందుకు వచ్చేయడానికి సహాయం ఈ ప్రభా యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఘనమైన పాదాలకి, నీ శ్రేష్టమైన పాదాలకి, నీ ఉన్నతమైన నామానికి నా ప్రభా వేలాది కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆకాశమందు ఆశీనుడువు, పరలోకమందు పరిశుద్ధుడు, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు నా ప్రభా. నీకు వేలాది కొలది స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా, నీ ఘనమైన పాదాలకు నాన్న, నీ శ్రేష్టమైన పాదాలకు నా ప్రభు యేసయ్య. నాన్న నీ సహాయం లేనిది, నాన్న నీ ప్రేమ లేనిది, నీ కృప లేనిది ఏమి లేదు ప్రభా యేసయ్య. ఇంకా అనేక బిడ్డల ప్రభా దినదినానకు నా నీ దీక్ష కొడుకుల్లో నా దిగజారకు ప్రభా ప్రతి బిడ్డ నీ సన్నిధికి అంటి పెట్టుకోవడానికి నీ కృప, నీ కాపుదల దయచే ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, తల్లి మర్ష నా తండ్రి మర్ష నీ మరవన నా ప్రభా. నా కుమార్తె నీ భయపడుకు, నన్ను అడుగుడు ఇవ్వబడిన నా ప్రభా, ఎనుకుడు దొరుకుతావన్నా ప్రభా యేసయ్య. నా తండ్రి ప్రభా, నీ సహాయం లేనిది, నీ ప్రేమ లేనిది, నీ కృప లేనిది ఏమి లేదు ప్రభా యేసయ్య. ఇంకా నాన్న మా సేవకులైతే ఏ దీక్షతో కూడినైనా ప్రభా అరికాళ్ళని సిరిపాదం వరకు నీ శక్తిని బలం యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నాకంటే చూసే నాయన నా తమ్ముళ్ళ ప్రార్థన ఆలకించవు నాయన, అక్క చెల్లెమ్మ ప్రార్థన ఆలకించవు నా ప్రభా. నా ప్రార్థన కూడా నాయన ఈ ఉదయకాలం నాయన చేర్చుకోమని పరలోక సన్నిధికి నాన్న ఈ చిన్న ప్రార్థన బతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడినట్లయితే ఆరాధనలో పాలు పొందుకుందామా? పాస్టమ్మ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ సమయమందు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మన 2 చేతులు పైకెత్తి తండ్రి సన్నిధిలో ఆరాధనలో భాగస్థులమైదామా? ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందామా? ఆయన గొప్ప నామానికి మహిమ చెల్లిద్దామా? ఆయన అద్భుతమైన నామానికి ఘనత ప్రభావాలు చెల్లిద్దామా? ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో పరిశుద్ధుడైన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిద్దామా? ఆయనకే స్తోత్రములు చెల్లిద్దామా? స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధుడైన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునట్లుగా ఆయన సన్నిధుల ఆరాధనలో పాలు పొందుకుందామా? స్తోత్రములు. అందరం కూడా చెప్దామా? స్తోత్రములు. అందరం కూడా చెప్దామా? స్తోత్రములు. అందరం కూడా చెప్దామా? స్తోత్రములు. దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరం కూడా చెప్దామా? స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరం కూడా చెప్దామా? స్తోత్రములు. స్తోత్రస్తారు. స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిది నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హించలేను యేసయ్యా.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నాకు చాలయ్యా, నీ కృప లేనిది నీ బ్రతుకులేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనే. బిగ్గరగా చెప్దామా? యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప మీద ఆధారపడదామా? చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే బ్రతకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆసతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ ఆసతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా బిగ్గరగా చెప్తామా? నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రతి ఒక్కరం చెప్దామా? నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభువైన యేసునకే చెల్లునుగాక.
ఆయన నామానికి ఘనత ప్రభావాలు చెల్లునుగాక. స్తోత్రములు. పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు చెల్లిద్దామా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రతి ఒక్కరిని చెప్దామా, యేసయ్యా బిగ్గరగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా. అందరూ బిగ్గరగా పాడుదామా. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మరొకసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు. గమ్యమేలేని ఓ బటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
కృపతలంచగా మేలు యోచించగా కృపతల నగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ బిగ్గరగా చెప్తామా? యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఆయన నామానికి మహిమ చెల్లిద్దామా? యేసయ్యా యేసయ్యా. ప్రతి ఒక్కరిని చెప్తామా? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. పాస్టర్ గారు ఆరాధన కొరకు ప్రార్థన చేస్తారండి. పరలోకమందున నా తండ్రి, నీ పరిశుద్ధమైన, నీ శ్రేష్టమైన, నీ మహిమగల నామానికి స్తుతులు స్తోత్రముల ప్రభా. రాజులకు రాజా, రాజాధికు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ ఆత్మదేవుడా, మా తండ్రివయ్యా, మా యజమానుడా, మా నాయకుడా తండ్రి, నీ నామములో సమస్తాన్న ప్రభ మాకు దయచేస్తున్న దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి నాయన, నిన్ను ఎలాగ స్తుతించాలో, నిన్ను ఎలాగ గణపరచాలో యేసు మాకు దయచేయండి ప్రభా, మాకు నేర్పించండి ప్రభా. నీ మార్గంలో నాయన మమ్మల్ని నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. దేవా నాయన, మా ఆలోచనలు, మా తలంపులన్నీ కూడా ప్రభా యేసు నీ చిత్తానక ప్రభా అప్పు చెప్పుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, మేము ఆరాధించినప్పుడు నాయన, నిన్ను గణపరిచినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ఆత్మతో నింపి నాయన అభిషేకాన్ని దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. యేసు నీకు ఘనత గౌరవం చెల్లిస్తున్నాము. యేసు నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. పావనుడా, రక్షకుడా, ఈ మోజకుడానికి స్తోత్రాలు. అద్భుతాలు చేసిన దేవుడానికి స్తోత్రములు. ఆశ్చర్యకార్యములు జరిగించిన దేవుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు నీకు మహిమ, యేసు నీకు ఘనత గౌరవం చెల్లిస్తున్నానయ్యా. సంఘాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రతి పరిస్థితిని బట్టి నీకు స్తోత్రములు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ పక్షున ప్రభ నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డ పక్షున ప్రభ నేను స్తుతిస్తున్నాను. ప్రతి బిడ్డ పక్షున ప్రభ నీ సన్నిధిలో అర్పిస్తున్నాము ప్రభ. మా ప్రార్థనలు ప్రభ, మా విజ్ఞాపనలు తండ్రి నీ వద్దకు చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాము. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ. అనేక భక్తులు ప్రార్థనలు ఆలకించినట్లుగా ప్రభ దేవ, ఈ దీక్ష కూడుకులో ప్రభ, ఏక జాముని సమయంలో ప్రార్థనలో ప్రభ యేసు దేవా, మా కొరకు, మా బిడ్డల కొరకు, మా దేశాన్ని కొరకు ప్రభ ప్రార్థిస్తున్నాము ప్రభ. అనేక ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు ఆలకించే దేవుడు నీ ఒక్కడవని నమ్ముచున్నామయ్యా. దేవా, మా తండ్రివయ్యా, మా యజమానుడానికి స్తోత్రములు, మా రాజులకు రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. యేసు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభా, నీకు స్తోత్రములు. మమ్మల్ని దర్శించండి పరిశుద్ధుడానికి వందనాలు. సలమని మినిస్ట్రీ దూరాగు ప్రభా, మోకళ్ళ ప్రార్థనలో ప్రభా యేసు నీకే మహిమ, నీకే ఘనత గౌరవం చెల్లిస్తున్నాను. ఈ మోకళ్ళ ప్రార్థనలో ప్రభా యేసు నీ నామాన్ని స్తుతించి గణపరిచి అనేకుల జీవితాలను, అనేకుల ప్రభ బ్రతుకులను ప్రభ మార్చడానికి సహాయం చేయండి దేవా. నశించిపోయిన ఆత్మలను ప్రభ వెదికి రక్షించడానికి సహాయం చేయండి. యేసు నీ చిత్తానికి అప్పు చెప్పుతున్నాను. యేసు నీ నామానికి అప్పు చెప్పుతున్నాను. పరిశుద్ధడానికి వందనాలు, పావరడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, నీ సన్నిధిలో నీ సేవకులే వాక్యము చెప్తున్నారు తండ్రి. ఆ వాక్యము సారముగా నడిచి జీవించి ఫలించడానికి సహాయం చేయండి. నీ సేవకులు కూడా ప్రభ శిరస్సు నుండి ప్రభ సిరి పాదం వరకు సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. నీ చిత్తానికి అప్పు చెప్పుతున్నాను, నీ నామానికి అప్పు చెప్పుతున్నాను. కష్టాల బాధల ఉన్నవారి పట్ల ప్రభ యేసయ్య సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి. నాకంటే ముందే ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనను ప్రభ నీ పాదాల యొద్దకు చేర్చుకోమని యేసు మా సంఘాన్ని, మా దేశాన్ని, మా భారతదేశాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగిచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయం ముందు కూర్చుందాం. ఈ సమయం ముందు కానుకలు సంగ్రహించుకుందాం. సోదరులు జేమ్స్ కానుకలు సంగ్రహిస్తారండి. స్టెపెన్ రజస్ వచ్చి ప్రార్థన చేస్తారు కానుకలతో. ప్రార్థన చేసి స్తుతి 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 స్తోత్రములు 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 నా దేవా. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడా, అతి శ్రేష్ఠుడా, నీ మహిమగల నామానికి నైనా, నీ కృపగల నామానికి దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించి గణపరిచే గొప్ప భాగ్యం మా అందరికి ఇచ్చావయ్యా. అందును బట్టి నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని ఆరాధిస్తున్నాము తండ్రి. నైనా నా దేవా, ఈ దీక్ష కూడికలో ప్రభువా నా తండ్రి, ఈ 3వ దినమున నా యేసయ్య నీ సన్నిధిలో చేరి ఆరాధించి నిన్ను మహింపరచడానికి మా అందరికీ దేవా నీ ఆరోగ్యమును, నీ బలమును, నీ ప్రాణమును మాకు ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీ యొక్క పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాము నా దేవా. నా యేసయ్య, సంఘమంతా చేరి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకే ఘనత మహిమ కలుగునుగాక నా ప్రభువ. నా తండ్రి, ఇక్కడ చేరియున్న ప్రతి ఒక్కరిని నా దేవా నీ యొక్క వాక్యముతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి యేసయ్య, నీ బిడ్డలనైనా ఈ యొక్క తలంపుతో నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరుస్తున్నారు. నా యేసు, నీకు తెలిసయ్యా ప్రభువ, మేమైతేనైనా నా తండ్రి మట్టి వాళ్ళము, ఉట్టి వాళ్ళము. నా తండ్రి, నీవు సర్వశక్తివంతుడవు, నీవు సర్వము ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. నీకు వందనాలు ప్రభువ. నా యేసయ్య, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నా ప్రభువ, నీ నామానికి స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నీ నామానికి కలుగునుగాక ప్రభువ. నా తండ్రి, ఈ యొక్క ఆరాధన అంతటా ప్రభువ నీవే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, నీ బిడ్డలనైనా నీ మందిరములో నా తండ్రి నీ సేవ పరిచర్య కొరకు ఆయన ఇచ్చిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా ప్రభువ, వాళ్ళ హృదయములో ఏ ఆలోచనతో నా యేసయ్య నీ మందిరము కొరకు, నీ సేవనము ప్రభువ, నీ నామమయం కొరకు నా తండ్రి ఏ కానుకని ఇచ్చారు ప్రభువ, ఆ కానుకని దీవించి నా తండ్రి నా ప్రభువ 30 60 దీవించి వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరితో నా తండ్రి నీ ఆత్మ అభిషేకంనిచ్చి నా దేవ నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నీ దైవ సేవకులకు నీ చిత్తానికి అప్పగిస్తున్నాను ప్రభువ. నీ సేవకులకు నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకమునిచ్చి నోటిగా బూరగా ఉండి నా తండ్రి మా అందరితో నీ పరిశుద్ధ వాక్యముతో నా దేవ మాతో మాట్లాడమని నా తండ్రి నీ చిత్తమైతే నా ప్రభువ మరొక్క దినమున నీ మందిరములో చేరి ఆరాధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క అవసరాల కొరకు ప్రార్థిస్తున్నాము. నా తండ్రి,
ఇంకానైనా అనేక మంది బిడ్డలు నా ప్రభువ నీ మందిరములో చేరి నిన్ను మహింపరిచి ఆరాధించడానికి నీవే కృప చూపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడని యేసయ్య నామమున ప్రార్థన అడిగిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులరా, చెప్దామా దేవునికి స్తోత్రములు. రెండు చేతులు పైకెత్తి చెప్దామా హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క మహాదయ అనుగ్రహమును బట్టి మరొక నూతనమైన దినాన్ని దీక్షా ప్రార్థన పరిచర్యలో పాలు పొందుకోవడానికి దేవుడు మనకు కృపనిచ్చాడండి. ఈ దీక్షా ప్రార్థన కూడికలు 2015వ సంవత్సరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ప్రారంభించబడి 2025 అనగా 10వ సంవత్సరము యొక్క దీక్షా ప్రార్థన కూడికల ద్వారా దేవునికి మహిమ కలుగుచున్నందుకు దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దామా హల్లెలూయా. కరోనా వైరస్ సమయమందు ఒక సంవత్సరము దీక్షా ప్రార్థన కూడికలు జరుపబడలేదు. 2015వ సంవత్సరం నుంచి ప్రారంభించబడ్డ ఈ పరిచర్య నేటికి ఇది 10వ సంవత్సరం. చిన్నదిగా ప్రారంభించబడింది, కొద్ది మందితో ప్రారంభించబడింది. ఈ రోజున దీక్షా ప్రార్థన పరిచర్య ద్వారా మన సంఘములు, మన సేవా పరిచర్యలు, సేవకుల యొక్క సేవా పరిచర్య అయినా, రాష్ట్రాల కొరకు దేశముల కొరకు చేసే పరిచర్య అయినా దేవుడు అభివృద్ధి పరిచి ఈ రోజున దేవాది దేవునికి మహిమకరమైనటువంటి పరిచర్యలు ఒక చక్కటి మందిరాన్ని కూడా మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా హల్లెలూయా. మరి యొక్క పరిచర్యలో వచ్చే నెలలో జరగబోతా ఉన్న దీక్షా ప్రార్థన పండుగల పరిచర్యకు మన ప్రియులు చంద్రగిరి ఎస్తేరమ్మ మార్కు వారి కుటుంబము 10,000 రూపాయలు దేవుని సేవకునికి ఇచ్చారు. అలాగే కంటుమొచ్చి జాషువా జ్యోతమ్మ వారి కుటుంబం కూడా దేవుని సేవ కొరకై 10,000 రూపాయలు ఇచ్చి వచ్చే నెలలో జరగబోతా ఉన్న ఈ దీక్షా ప్రార్థన పండుగలు ఈ ప్రాంతమునకు ఒక ఆశీర్వాదకరము. ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని సన్నిధులు రక్షణ పొందుట కొరకు వారు భాగస్థులై దేవుని పరిచర్యలో సహకరిస్తున్నారు. మరి దేవుడు మీకు ప్రేరణ, దేవుడు మీ హృదయాలు ప్రేరణ కలుగు చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. రాగల దినాల్లో మనము చెయ్యి కలిపి రాజ్య సువార్త కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనమందరం కూడా ప్రయాసపడుదామా. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది కదా, కాగా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, స్థిరులను కదలని వారు ప్రభు యొక్క పరిచర్య కొరకు ఎప్పటికి అప్పుడు మనం ఆసక్తులై ఉండాలి. ఈ రోజున ఈ ప్రాంతం అంతా రక్షించబడాలని, ఈ ప్రాంతంలో ప్రజలందరూ రక్షణ పొందాలని ఒక భారంతో ఈ స్థలానికి దేవుడే మనకు తోడుకొని వచ్చాడు. యోసేపు అన్నాడు కదా, అన్నలు మీరు నన్ను ఐగుప్తు దేశములో బానిసగా రావడానికి మీరు నన్ను అమ్మితిరని కాదు గాని మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు మీకంటే ముందుగా నన్ను ఈ యొక్క దేశానికి తోడుకుని వచ్చాడు. అంటే యోసేపు ఆత్మీయత ఎంత పరిపక్వత ఉందంటే, నా అంతటా నేను ఐగుప్తు దేశానికి రాలేదు, నా అంతటా నేను ఐగుప్తు దేశంలో 2వ అధికారిగా నేను ఈ రోజున ఒక అధికార స్థానంలో లేను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది కేవలము తండ్రి యొక్క, దేవుని యొక్క దయ. ఎంత అద్భుతంగా యోసేపు చెప్పగలుగుతున్నాడంటే, అతని యొక్క మైండ్ మ్యాచ్యూరిటీ. అంటే అన్నలు మీరు నాకు ఏది చేసినా, అన్నలు మీరు నాకు ఏది తలపెట్టినా అది దేవుడు నాకు మంచి కొరకే చేశాడు, అది దేవుడు నాకు మేలు కొరకే చేశాడు. అవును, ఈ ప్రాంతంలో దేవుని కొరకు అనేక మంది లేవాలి. ఒడిశా రాష్ట్రంలో, భారతదేశంలో దేవుని కొరకు అనేక మంది లేవాలి. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో గో గ్లోబల్ వర్షిప్ సెంటర్లో మోకరించి దేవా 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 నీ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఎక్కడో మారుమూల ప్రాంతంలో సువార్త అందని గ్రామాలకు, సువార్త అందని ప్రాంతాలకు, సువార్త అందని ఏరియాలకు నీ కన్నీటి ప్రార్థన, నీ మోకాళ్ళ ప్రార్థన ఆలకించి వారి హృదయాలు ప్రేరణ,
వారి మనస్సులు తట్టి, వారి హృదయాలు బలపరిచి స్థిరపరిచి, ప్రభు కొరకై, ప్రభు సేవ కొరకై భారమైన హృదయంతో పరిచర్య చేసే గొప్ప కృప నీ ప్రార్థన ద్వారా దేవుడు ఇతరులకు అనుగ్రహిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దామా? మంచిది ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకమందున్న తండ్రి, పావనమూర్తి, కరుణామూర్తి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి వేలాది కొలిది వందనాలు, వేలాది కొద్ది స్తుతులు, స్తోత్రాలు. మరొక నూతనమైన దినాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చారు. దేవాని సన్నిధిలో మేము ఈ నూతనమైన దినములో నీ యందు ఆనందించడానికి, దేవ నీ యందు ఘనపరచడానికి, దేవ నీ యందు నిన్ను మహిమపరచడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. మా సంఘము, మా ప్రియ బిడ్డలు పడకలి యందు ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడా మేల్కొల్పు దయచేస్తావు. పరిశుద్ధాత్మ దేవుడా మేల్కొల్పు దయచేస్తావు. నీ మందిరానికి వచ్చుటకు, నీ మందిరములో మోకరించి సంఘము క్షేమాభివృద్ధి కొరకు, అనేక ఆత్మలు రక్షణ పొందుట కొరకు, వ్యక్తిగతంగా మా ఆత్మీయత సరి చేసుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతకై, మీరిచ్చిన గొప్ప భాగ్యముకై అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి. వాక్యమయున్న తండ్రి మాతో మాట్లాడు. వాక్యమయున్న ప్రభువా మాతో మాట్లాడు. నీ వాక్యపు వెలుగులో మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని, చక్కదిద్దుకొని, ఆత్మీయతలో ఎదుగుటకు, ఆత్మీయతలో ఫలించుటకు సహాయం చేయండి తండ్రి. మా సొలొమోను మినిస్ట్రీస్ ద్వారా మాకు అనుగ్రహించిన సంఘమును దీవించండి. మా సంఘమును ఆశీర్వదించండి. మా సంఘము సరిహద్దు క్రీస్తు యేసు నామములో విశాలపరుస్తున్నందుకు వందనాలు. ఈ పరిచర్య ద్వారా అనేకులకు మేము నీ ప్రేమను కనపరుచుటకు, అనేకులకు తండ్రి నీ యొక్క రక్షణ గురించిన సువార్త అందించుటకు మీరు కృప అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. వందనాలు ప్రభువా. దేవా మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్తామా? ఆమేన్. బిగ్గరగా చెప్తామా? ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియపరుస్తున్నానండి. శుభాభివందనాలు. మీరు ఇరుగున పొరుగున ప్రక్కన ఉన్న వారితో వందనాలు వందనాలు చెప్పండి. ఒకరికొకరు వందనాలు. చాలా మంచిది. క్రీస్తు సంఘములన్నీ ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకునుడని లేఖనం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చాలా శ్రేష్టమైనవండి. ఆయన ప్రేమ అనుభవించిన వారికి మాత్రమే, ఆయనతో సహవాసము కలిగిన వారికి మాత్రమే ఆ ప్రత్యక్షత ఉంటుంది. నా ప్రభు ఏమంటారో తెలుసా? మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈ రోజున దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని, దేవుని మాటలు మన హృదయంలో స్థిరపరుచుకొని, దేవా నువ్వు వాగ్దానం చేశావు, వాగ్దానం నెరవేర్చే దేవుడువు గనుక నీ వాగ్దానాలు ప్రకారం నా పక్షమున కార్యము జరిగించు తండ్రి అంటే దేవుడు జరిగిస్తాడు. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో పోరాటం చేయవలసిన పరిస్థితుల్లో పోరాటం చేయకుండా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయవలసిన పరిస్థితుల మధ్య ప్రార్థన చేయకుండా పోరాటం చేస్తాం. మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవులమైన మనము పోరాటం ఎప్పుడు చెయ్యాలి, ప్రార్థన ఎప్పుడు చెయ్యాలి?
ప్రార్థన ఎప్పుడు చేయాలి, పోరాటం ఎప్పుడు చేయాలి? ప్రార్థన, పోరాటము, ఈ రెండు విషయాలు ఒక క్రైస్తవునికి అర్థమవుతే అతని ఆత్మీయ జీవితములో అతని ద్వారా, ఆమె ద్వారా దేవుడు చేయవలసిన కార్యాలు ఆయన మహిమార్థమే చేయించుకుంటాడు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొంది ఉన్నారు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారో అవన్నీ మీకు దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటినీ మీరు పొంది ఉన్నారని వారితో చెప్పాను. యేసు ప్రభు ఎవరితో ఈ మాటలు చెప్పారంటే తన్ను ఏర్పరచుకున్న శిష్యులతో ఈ మాటలు చెప్పాడు. ఎవరయ్యా ఈ శిష్యులంటే ఆయన ఏర్పరచుకున్నవారు. మీరు ఆయన యొక్క జీవిత చరిత్ర, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ 3.5 సంవత్సరాలు జీవిత చరిత్ర దేవుని యొక్క సన్నిధిలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు ధ్యానిస్తే ఆయన దగ్గరకు అనేక మంది శిష్యులు వచ్చారు. వారందరిలో ఆయన కొందరిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ కొందరు దేవుని యొక్క నామాన్ని బట్టి యేసు ప్రభు వారికి ఇచ్చిన పేర్లు ఏమిటంటే అపోస్తులని చెప్తూ వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన వారితో చెప్తున్న మాట ఏమిటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదులో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొంది ఉన్నారని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేవారండి. దినమంతా ఆయన సేవ చేసేవారు, రాత్రికాల సమయం అంతా ప్రార్థన చేసేవారు. సహోదరుడా, సహోదరి, నీవు ప్రార్థన నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? కొంతమంది వారి జీవితాల్లో ప్రార్థన అనేది కేవలము తూతు మంత్రములాగా ఉంటుంది. కొంతమంది వారి జీవితంలో ప్రార్థన ఒక 5 నిమిషాలు మాత్రమే పరిమితం ఉంటుంది. ప్రభువు యేసు చెప్పే మాట ఏమిటంటే మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అంటే విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తన శిష్యులు వచ్చి ఏమన్నారంటే బోధకుడా మాకు ప్రార్థన నేర్పించు. సహోదరి, ఈ రోజున దేవుడు నీకు ఒక చక్కని విషయాన్ని నీకు బోధిస్తున్నాడు. ప్రార్థన ద్వారా నీవు సమస్తాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట, నువ్వు ప్రార్థన చేయు, నీవు దొరుకుతుంది. నీకు మంచి ఆరోగ్యము దేవుడు ప్రార్థన ద్వారా అనుగ్రహిస్తాడు. నీ బిడ్డలకు చక్కని భవిష్యత్తు ప్రార్థన ద్వారా దేవుడు ఇస్తాడు. మీ భార్యాభర్తలు ఆనందముగా ప్రశాంతంగా బ్రతకడానికి ప్రార్థన ద్వారా దేవుడు సానుకూలత అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగే మాట, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు. యేసు ప్రభు వారు అద్భుతమైన ప్రసంగాలు చేస్తారండి. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేయు దేవుడండి. ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడండి. 12 శిష్యులు, 70 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తూ యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూచినా వారు ప్రభు దగ్గరికి వచ్చి అడిగేది ఏంటో తెలుసా? బోధకుడా మాకు ప్రార్థన నేర్పించు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మమేకమైపోవడము, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలో అధిక సమయం గడపడము, ఏకాంతముగా తండ్రితో ప్రార్థనలు గడపడము శిష్యులు తమ కన్నులారా చూచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఇంత ప్రార్థన, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన జీవితాన్ని అలవర్చుకున్నట్లుగా అట్టి ప్రార్థన మాకు కావాలని ఆ 12 శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన నేర్పించని అడిగారు. ఈ రోజున నీ జీవితంలో ఆ ప్రార్థనకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు?
శిష్యులంతటి వారే ప్రభువుకి అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు. ఈ రోజున సంఘమా, దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రార్థన జీవితంలో మనం ప్రార్థించవలసిన సమయమందు ప్రార్థించాలని లేఖనం చెప్తుంది. మీరు ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థనలో దేవుడు మీ పక్షమున కార్యం జరిగిస్తాడని విశ్వసించాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. దేవుడు నా పట్ల ఈ కార్యము ఖచ్చితంగా జరిగిస్తాడు. 6, 100 అయినా 106 అయినా అది ఆలస్యమైన అవ్వచ్చు, కానీ నేను లేఖనాలు విశ్వసిస్తున్నాను, నేను వాక్యమును నమ్ముచున్నాను. లేఖనాల్లో దేవుడు నా కొరకు ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో ఆ వాగ్దానం నా పట్ల జరిగిస్తాడు అని నీవు నమ్మినట్లయితే నీ నమ్మకమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన మహారోదనంతో ప్రార్థన చేశాడట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, దేవుని యొక్క సన్నిధిలో హెబ్రీలకు రాసిన పత్రిక చదువుకుందామా కొంత. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్యలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను, మహారోదనము యవన కాలము యొక్క యవన ప్రాయములో ఉన్న స్త్రీ తన భర్తను పోగొట్టుకున్నాక తన గుండె పగిలి ఏ విధంగా రోధిస్తుందో నా యేసుక్రీస్తు ప్రభువారట ఈ లోకములో శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతో ప్రార్థన చేశాడు. రోదన అన్న మాటకు అర్థమేంటో తెలుసా? వెక్కి 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 ఏడ్చడం. ఇలా మనం ప్రార్థన చేస్తే కొంతమంది మనకు అంటారు పిచ్చోళ్ళని. ఇలా ప్రార్థన చేస్తే కొంతమంది అంటారు వీరికి ప్రార్థన గురించిన అవగాహన లేదని. యేసుక్రీస్తు ప్రభువరట ఆయన శరీరధారిగా ఈ లోకములో మనుష్య కుమారుడిగా ఉన్న దినాలలో మహారోదనముతో ప్రార్థన చేస్తాడు. మహారోదనం అంటే చాలా గంభీరమైనటువంటి వేదనకరమైనటువంటి భారముతో తండ్రి సన్నిధిలో కేకలు పెట్టాడట. ఆయన ఒంటరిగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఒంటరిగా రాత్రంతా దేవుని సన్నిధులు గడిపేవారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన జీవితమును గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడిన లేఖనము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్యలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేశాను. ప్రభువనే క్రీస్తుకు నమ్మకం ఉంది, నా తండ్రి నన్ను రక్షిస్తాడు. ఈ రోజున మనం ఎంతమంది ఆయన సన్నిధిలో మనం విశ్వాసము చేత ప్రార్థన చేస్తున్నాం. మా సహోదరులు బ్రదర్ లూకా గారు ప్రార్థించారు, దేవా నా కుమారులకు మంచి విద్యాభ్యాసం విషయములో, నా కుమార్తెకు మంచి విద్యాభ్యాసం విషయములో ద్వారం తెరవండి. ఆ ప్రార్థన వింటుండగానే సేవకుడుగా నేను ఆమేన్ అని చెప్పగలిగాను. ఆమేన్. మన ప్రియ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తుండగానే నేను నా హృదయములో ఒకటే విశ్వసిస్తున్నాను, ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులైన మీరందరూ ఏ ఏ విషయాల కొరకు భారం కలిగి ప్రార్థించారో వాటన్నిటిని బట్టి ఆయన సేవకుడుగా, ఆయన పరిచర్య చేసే పరిచారకుడుగా నా విశ్వాసం ఏమిటో తెలుసా? నా బిడ్డలు చేస్తున్న ప్రార్థనలో నేను కూడా భాగమై ఉన్నాను. వారు కోరినట్టుగానే ప్రభువా వారి పక్షమున చేయుతండి. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఈ దీక్షా ప్రార్థన కూడికల పరిచర్యలో దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించును గాక. అయితే మీరు ఒక మాట గమనించాలి, మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని లేఖనం చెప్తుంటే, నేను ఎలా ఉన్నప్పటికీ, నేను ఎలా బ్రతుకుచున్నప్పటికీ దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తే నా ప్రార్థన ఆలకిస్తాడా? చూద్దామా? యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనములో, మరియు
జన సమూహములలో ఆయనను గుర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడు అనిది. ప్రియ సంగమా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందామా? యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో కొంతమంది అన్నారు చాలా మంచోడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంచోడు. మరికొందరు అన్నారు కాదు కాదు, ఆయన మంచోడు కాదు. ఇదిగో అక్కడ లేఖనం రాయబడి ఉంది, ఆయన జనులను మోసపుచ్చేవాడు. యేసు ప్రభువారు ఎవరు? జనులను మోసపుచ్చేవాడట. ఏమండి, నాయను గ్రామముల విధవరాలు తన కుమారుడు చనిపోయాడని ఆ తల్లి ఆ పాడి వెంబడి వెళ్ళిపోతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాడిని ఎదుర్కొని ఆ తల్లి గుండె బాధ చూచి పాడి మీద ఉన్న ఆ చనిపోయిన బిడ్డను స్వస్థపరిచాడు. స్వస్థపరచడం మోసపుచ్చడమా? చెప్పండి. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరములో దేవుని సన్నిధిలో అలా ఉండడం చూసి భరించలేక, అమ్మా నీ బలహీనతల నుంచి నీకు విడిపిస్తానని చెప్పి అక్కడికక్కడే నా ప్రభువారు ఆ తల్లిని స్వస్థపరిచారు. మోసపుచ్చాడా? 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన రోగి వైద్యుల చేత తనకు ఎటువంటి ఉపకారం లేనందున తన జీవితంలో ఆత్మహత్య తప్ప, తన జీవితాన్ని ఆత్మహత్య చేసుకుని ముగించుకోవడం తప్ప మరి ఇంకో పరిష్కారం లేదని తన జీవితాన్ని బ్రతుకుతున్న ఆ సమయంలో యేసును గురించి విన్నది. యేసు యొక్క వస్త్రపు చెంగు తాకితే చాలని యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టి ఆమె యేసు ద్వారా స్వస్థత పొందుకుంది. యేసు ప్రభు ఆమెను మోసపుచ్చాడా? అనేక మంది ఆకలి తీర్చిన నా యేసయ్యకు, అనేక మందికి స్వస్థతలు ఇచ్చిన నా యేసయ్యకు, అనేక మంది రోగులకు బాగు చేసిన నా యేసయ్యకు లోకం ఏమని పేరు పెట్టిందో తెలుసా? మోసగాడు. ఏమని పేరు పెట్టింది? చెప్పండి, ఏమని పేరు పెట్టింది? నా యేసుక్రీస్తు ప్రభువారికి మోసపుచ్చువాడని లోకం అంటుంది. కొందరు అంటున్నారు ఆయన మంచోడయ్యా, మరికొందరు అంటున్నారు ఆయన ఎలా మంచోడయ్యా, ఆయన మోసగాడు. నా యేసుక్రీస్తు ప్రభువుకే మోసగాడు అంతటి పేరు వచ్చినప్పుడు నా యేసు ప్రభువారు వారి మీద పగ పెట్టుకోలేదు, వారిని చెదరించుకోలేదు, వారిని క్షమించాడండి, క్షమించి విడిచిపెట్టి తండ్రి సన్నిధిలో మహారోదనముతో మహావేదనతో కన్నీరు మున్నీరుగా ప్రార్థించాడు. అందుకే నా యేసయ్య ప్రార్థన తండ్రి అంగీకరించాడు. ఆమేన్. నీ మనసులో ఒకరిని క్షమించలేకుండా, నీ మనసులో ఒకరి జీవితాన్ని గురించి కక్షలు, కోపము, పగ, ద్వేషం అంతా పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అటు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీవనుకుంటావు నా ప్రార్థన ఎవరు విన్నా వినకపోయినా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబునిస్తున్నాడని నీ యొక్క విశ్వాసం. కానీ లేఖనం అలా చెప్పటం లేదే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు ప్రార్థన చేయనప్పుడు మీకు దొరికినవని నమ్ముడి. అంటే మొదటగా మన ప్రార్థనలో మనము ఒక అప్లికేషన్ అప్లై చేయాలి. ఆ అప్లికేషన్ ఏమిటి? విశ్వాసం. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా కావాలన్నా, ఏదైనా అవసరత ఉన్నదన్నా మన నమ్మకము, మన భరోసా మన స్టామినా మీద కాదు, మన స్తోహత మీద కాదు, కానీ ప్రభువు నా పక్షమ ఈ కార్యం చేస్తాడని దేవుని మీద ఆధారపడి చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావో, దేవుని మీద విశ్వాసం పెడుతున్నావో, మొదటగా నీ హృదయములో క్షమాపణ దేవుడు చూస్తాడు. క్షమించే మనసు లేకుండా, క్షమాపణ హృదయము లేకుండా నీ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడం లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని వారందరూ చూసి చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు మోసగాడవు, నువ్వు మోసపుచ్చువాడవన్నారు ప్రభువారు. ఆ మాటలు ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టాడు. కాబట్టి ఆయన వేదన పూర్వకంగా, మరణ వేదనకరమైన పరిస్థితుల మధ్య ఆయన ప్రార్థించినప్పుడు ఆయన తండ్రి ప్రార్థన ఆలకించాడు. తండ్రి అతని ప్రార్థన ఆలకించాడు. ఈ రోజున సంఘానికి ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు క్షమించు, నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆమేన్.
నువ్వు క్షమాపణ లేకుండా, క్షమా గుణము లేకుండా, క్షమా హృదయము లేకుండా, క్షమా మనస్సు లేకుండా దేవా నా ప్రార్థన ఆలకించంటే ఎలా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు? నా దేవుడు ప్రేమతో నేను చెప్తా ఉన్న మాట ఏంటో తెలుసా? క్షమించు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యుడైన పేతురు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు మట్టుక అని అడిగాడు. 7 సార్లు మట్టుకు కాదు, 77 సార్లు మట్టుకు అని చెప్పాడు. అంటే దేవుని సన్నిధిలో మన జీవితంలో, మన బ్రతుకులో క్షమా జీవితానికి క్షమాపణ చేసే ఆ యొక్క వ్యక్తికట లిమిటేషన్ అనేది ఉండకూడదు, లిమిట్ పెట్టుకోకూడదు. సంగమా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదటగా మన జీవితంలో మన ప్రార్థనకు దేవుడు జవాబునివ్వాలన్నా, మన ప్రార్థన ఒక సక్సెస్ఫుల్ అవ్వాలన్నా మన ప్రార్థనలో క్షమా జీవితం ఉండాలి, క్షమా బ్రతుకు ఉండాలి. క్షమించు, నా దేవుడి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది, యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపకుండా ఎడలా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు కాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఈ కొండను చూచి పడద్రోయబడాలి, ఈ కొండను చూచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి పోవాలి అని ఒక విశ్వాసంతో చెప్తే ఆ కొండ ఖచ్చితంగా అక్కడ నుంచి పడద్రోయబడుతుంది. దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? నీవు ప్రార్థించవలసిన సమయములో నీ హృదయము దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా దేవుని హృదయము మాదిరిగా నీ హృదయం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇది ప్రార్థన చేయవలసిన సమయంలో. పోరాటం చేయవలసిన సమయంలో పోరాటం చేయకూడదు. పోరాటం చేసే సమయంలో పోరాటం చేయకుండా ప్రార్థన చేస్తే దానివల్ల ఏమాత్రము ప్రయోజనం లేదు. ప్రభు అంటున్నాడు, మీరు వెలుచున్నప్పుడు మీ యొక్క జీవితంలో, మీ బ్రతుకుచున్న దినాల్లో మీ ఎదుట ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యతో మీరు మాట్లాడు, సమస్యకు బతిమలాడుకోవద్దు. జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను దేవుని మాటలు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఈ కొండను చూచి పడద్రోయబడాలని చెప్పండి. అంటే నీ జీవితంలో కొండ లాంటి సమస్య ఏదైనా కూడా, బండ లాంటి సమస్య ఏదైనా కూడా, అది అప్పుల సమస్య అవ్వచ్చు, అది నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, అది కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉన్న సమస్య అవ్వచ్చు, తల్లి బిడ్డల మధ్య ఉన్న సమస్య అవ్వచ్చు, అత్త కోడల మధ్య ఉన్న సమస్య అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్య అవ్వచ్చు. ఏదైనా కూడా నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య ఉంటే అది ఒక కొండ అనుకో. ఆ కొండను చూచి నువ్వేం చెప్పాలా? పడద్రోయబడాలి. చెప్పాలి, పడద్రోయబడాలి, పో అని చెప్పాలి. యేసు నామములో నా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా యేసు నామములో ఎప్పటికిప్పుడే మాట మాయము అవునుగాక. ఆమేన్. నీ బిడ్డ చదువు విషయంలో ప్రయత్నం చేస్తూ నీ బిడ్డ చదువులో ముందుకు రాలేకపోతా ఉన్నాడా? నీ బిడ్డ వివాహం విషయంలో ఆటంకముగా ఉన్న పరిస్థితులు ఉన్నాయా? యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఏ సమస్య అయితే నా ఎదుట ఉన్నదో యేసుక్రీస్తు నామములో ఆ సమస్యతో పలుకుచున్నాను. కొండలాంటి సమస్య ఏదైనా, అది ఆర్థిక ఇబ్బందిన, అది నిరుద్యోగ సమస్య, అది కుటుంబ సమస్య, అది భార్య భర్తల మధ్య సమస్య, ఏదైనా కూడా యేసు నామమున ఆ సమస్యతో నేరుగా మాట్లాడు. నా ప్రభువారు నీ విశ్వాసమును బట్టి నీ ఎదుట ఆ సమస్యను దూరపరుస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు హాయి వారి ఎదుట. అంతకు మునిపే ఇశ్రాయేలీయులు ఘనమైనటువంటి విజయాన్ని పొందుకున్నారు. హాయి వారి ఎదుట ఇశ్రాయేలు ఓడిపోయిన తరువాత యెహోషువ బట్టలు చింపుకొని బూడిద తల మీద పోసుకొని మోకరించి సాష్టాంగపడి నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, యెహోషువ నీవేళ నీ ముఖమును నేల మీద మోపి ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా, హాయి వారి ఎదుట మేము నిలువలేక మా ప్రాణాలు మా చేతులు పెట్టుకొని పరిగెత్తుకుని వచ్చామయ్యా.
అయ్యా మేము జయించలేకపోయి ఓడిపోయామయ్యా. ప్రభు చెప్తున్నాడు, మీరు ఓడిపోవడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ప్రార్థించవలసిన సమయం కాదు. నిన్ను నీవు పరీక్షించుకొని, నిన్ను నీవు సరిచేసుకొని, ఇశ్రాయేలీయులు ఏ విషయంలో పాపము చేశారో ఆ పాపమును, ఆ యొక్క శాపగ్రస్తమైన విషయాలు ఆ యొక్క ప్రాంతములో ఇశ్రాయేలుల మధ్య ఉండకుండా సరిచేసుకో. పోరాటము చెయ్యు, ప్రార్థించవద్దు, సరిచెయ్యు. సమాజంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దని చెప్పినప్పుడు యెహోషువ లేచి సమాజంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దాడండి. దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చెయ్యి. సమస్యని ఎదురుగా ఉన్నప్పుడు సమస్యతో పోరాటం చేయి. విశ్వాసంతో చెప్పాలి, నా యేసు నామములో చెప్తున్నానని. యేసుక్రీస్తు ప్రభువారు సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు. శిష్యులందరూ సముద్ర ప్రయాణంలో ప్రభుతో పాటు ఉన్నారు. ఘోరమైన తుఫాను, గాలి ఎదురయ్యింది. బోధకుడు యేసు ప్రభువారు ఆ పడవలోనే పండుకొని ఉన్నారు. శిష్యులు అనుకుంటున్నారు, మన దేవుడు మనతో ఉన్నాడు, మనకు విశ్వాసం ఇచ్చాడు, మనకు శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే ఇదివరకు ప్రభువారు తన యొక్క వాక్యం ద్వారా తను ఏం చెప్పి ఉన్నారో ఆ యొక్క వచనాన్ని చదువుతామండి, ముగిస్తాము దేవుని సన్నిధిలో. ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో, ఇదిగో శత్రువు మీద, తేళ్ల మీద, పాముల మీద మీకు అధికారం ఇచ్చున్నానని ప్రభువారు తన వాక్యము ద్వారా వెల్లడిపరిచాడండి. ఆ సంగతి శిష్యులకు తెలుసు కాబట్టి ఆ సముద్ర ప్రయాణములో ఘోరమైన తుఫాను ఎదురుగా వచ్చినప్పుడు వారు గద్దిస్తున్నారు. వారు ఎంత గద్దిస్తున్నా గాలి, ఆ తుఫాను నిమ్మలించడం లేదు. వీరందరూ విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అన్నారు. ఏమన్నారండి అయినా? బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదని వారందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి లేపారు. ప్రభు అని యేసు ఏమన్నారో తెలుసా? మీరు ఊరకండి, నేను ఆ గాలిని గద్దిస్తానని అన్నాడా? మొట్టమొదట వారు అలా లేపిన వెంటనే ప్రభు వారితో చెప్పిన మాట, అల్ప విశ్వాసులారా. అంటే వారు విశ్వాసముతో ప్రయోగ పరిచర్య, అంటే ఆ యొక్క తుఫాన్ని గద్దించాలనుకున్నారు, ఆ గాలిని గద్దించాలనుకున్నారు, ఆ తుఫాన్ని నిమ్మలము చేయాలనుకున్నారు. కానీ వారికి ఉన్నదేమిటి? అల్ప విశ్వాసం. యేసు ప్రభు వారితో చెప్పిన మాట, అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉండాలి అని చెప్పి ఆ గాలిని, తుఫానుని గద్దించగా అది నిమ్మలమైందట. చెప్దామా హల్లెలూయా? చెప్దామా హల్లెలూయా? దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో 2 విషయాలు నువ్వు గమనించాలి. ఒకటి, నువ్వు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి. నీ ప్రార్థనకు కావలసింది విశ్వాసం. విశ్వాసములో నీ యొక్క జీవితము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇతరుల మీద కక్షలు, ఇతరుల మీద కోపము, క్షమించలేకపోయిన హృదయముతో నీవు ప్రార్థన చేస్తే రాగల దినాల్లో ఆ శాపమంతా నీ కుటుంబానికి, నీ బిడ్డలకు వర్తిస్తుంది. నేను మరలా చెప్తాను, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతావు అదే పంట కోస్తావు. నీ తల్లిని క్షమించావా, నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ అన్నదమ్ముడిని క్షమించావా, నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ ఇరుగున, నీ పొరుగున ఉన్నవారు నిన్ను బాధించి, వేధించి, దుఃఖింపజేస్తున్నా, ప్రభువా ఈ నిందలన్నీ కూడా నీ చిత్తానికి అప్పగిస్తున్నాను, వారిని క్షమిస్తున్నానయ్యా, వారి మీద నాకు కోపం లేదు, వారి మీద నాకు కక్ష లేదు అనుకున్నావా, నా దేవుడు నీ యందు సంతోషించేవాడు. ఆమేన్. యేసు ప్రభు గురించి ప్రజలందరూ ఏమన్నారు? మోసపుచ్చువాడు, మోసగాడు. వారి మీద ప్రభు కోపగించుకున్నాడా? కోపం పెట్టుకున్నాడా? ఎవరైతే మోసగాడు వారందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు అన్నా, యేసుక్రీస్తు ప్రభుకి చెప్పినా యేసు ప్రభు వారి మీద కోపగించుకోలేదు, కానీ ప్రేమతో చెప్పిన మాట వారిని ఆదరించాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయం ముందు దీక్షా ప్రార్థన పరిచర్యకు ఇచ్చిన దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ బ్రతుకులో విశ్వాసము పుంజుకొని నీవు ప్రార్థన చేయనప్పుడల్లా ప్రార్థనకు కావలసిందల్లా విశ్వాసం. ఆ విశ్వాసములో క్షమాపణ గుణం ఉండాలి. రెండవది, నువ్వు సమస్యతో ఏం చేయాలా? పోరాటం చేయాలి, ఢీ కొట్టాలా. సమస్యను చూచి, ప్రవ్వా ఈ సమస్య నా ఎదురు నుండి దూరం చేయతండి, ప్రవ్వా ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను, ఈ శ్రమను భరించలేకపోతున్నాను, దూరం చేయి ప్రవ్వా అని అనకూడదు. సమస్యతో చెప్పాలి, నా ప్రభుని యేసునామములో నిన్ను గద్దిస్తున్నాను, సమస్య యేసునామములో పారద్రోలుచున్నాను అని చెప్తే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతావు.
దేవుడి వాక్యమును బట్టి మనం దీవించును గాక. ఆమేన్. దయచేసి మోకరించండి. మోకాళ్ళ ప్రార్థన ఒక 10 నిమిషాల కాలం పాటు దేవుని యొక్క సన్నిధిలో మోకరించుదామా, ప్రార్థన చేద్దామా. స్తోత్రం స్తోత్రం. దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. మరొక 10 నిమిషాలు ఉంది పరిచర్య. దయచేసి ఎవరు వెళ్ళకండి. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకాళ్ళు పంచి, దేవుని సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లిదామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోకరించండి ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. దేవానికి వందనాలు చెప్పండి. స్తోత్రం. దేవానికి వందనాలతో మాట్లాడు. మరొక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో, ఇంకా 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ఉంది. చాలా విలువైన సమయము. నువ్వు దేవుని సన్నిధిలో నీ వాక్యము విన్నావు, వాక్యము ద్వారా బలపరచబడ్డావు, వాక్యము ద్వారా స్థిరపరచబడ్డావు. తండ్రికి చెప్పు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. చెప్తామా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్తామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం చెప్తామా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు లయం, అపవాది శక్తులకు లయం. తండ్రికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రం, ఘనమైన దేవానికి స్తోత్రం, బలమైన దేవానికి స్తోత్రం, ఉన్నతమైన దేవానికి స్తోత్రం. నీ అద్భుతమైన నామానికి, నీ ఆశ్చర్యకరమైన నామానికి, నీ మహిమగల నామానికి వేలాది కొలిది వందనాలు, వేలాది కొలిది వందనాలు. ప్రార్థన చేద్దామా. నోరు తెరిచి దయచేసి ప్రతి ఒక్కరు మోకరించి, ప్రతి ఒక్కరు మోకాలని, దేవా కనికరించు నాన్న, దేవా నా కుటుంబములో, దేవా నా జీవితంలో, నా విశ్వాస జీవితంలో, నా ఎదుట ఏ కొండ ఉందో, నా ఎదుట ఏ సమస్య ఉందో, నా ఎదుట ఏ శ్రమ ఉందో, నా ఎదుట ఏ బాధ ఉందో, యేసు నామములో చెప్పుచున్నాను, యేసు నామములో పలుకుచున్నాను. కొండలాంటి ఆ సమస్య ఇప్పుడే యేసు క్రీస్తు నామములో దూరమవును గాక. కొండలాంటి ఆ శ్రమ యేసు నామములో దూరమవును గాక. కొండలాంటి ఆ చింత యేసు నామములో దూరమవును గాక. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. బిగ్గరగా చెప్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా కనికరించు, ప్రభువా కనికరించు, ప్రభువా కనికరించు అని చెప్దామా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా స్తోత్రం 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 చెప్దామా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పావనుడా, రక్షకుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. అయ్యా మా ప్రార్థన జీవితాన్ని వృద్ధి పొందించండి, మా ప్రార్థన జీవితాన్ని వృద్ధి పొందించండి, మా విశ్వాసమును వృద్ధి పొందించండి, మా విశ్వాస జీవితాన్ని వృద్ధి పొందించండి. ప్రభ కనికరించండి, ప్రభ కనికరించండి, ప్రభ కృప చూపండి, ప్రభ దయ చూపండి. యేసు నీకు వందనాలు, యేసు నీ ఘనమైన నామానికి వందనాలు, యేసు నీ బలమైన నామానికి వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా ఈ దినమందు మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం 22వ వచనము ద్వారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. వందనాలు. విశ్వాసమునకు కర్తవై ఉన్న తండ్రి, విశ్వాసమును కొనసాగించువాడై ఉన్న దేవానికి వందనాలు. ప్రభువా సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు ఏ వాక్యం అయితే మీరు అనుగ్రహించారో ప్రభువా, ఆ వాక్యం అనుసారం జీవించుటకు, ఆ వాక్యం అనుసారం బ్రతుకుటకు ప్రభువా సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను. ప్రభువా మీరు శరీరధారిగా ఉన్న దినాలలో అనేక మందికి ఉపకారం, అనేక మందికి మేలు చేసినా కూడా మనుషులందరూ కూడా నిన్ను మోసగాడని, మనుషులందరూ కూడా నువ్వు మోసపుచ్చువాడవని బిరుదు వేశారు. ఎంతో మంది మనుషులు నిన్ను మోసగాడిగా చిత్రీకరించిన, మోసపుచ్చు వ్యక్తిగా చిత్రీకరించిన వారి మీద మీరు కక్ష పెట్టుకోలేదు, వారి గురించి మీరు వ్యతిరేకమైన భావాలు చేసుకోలేదు. ప్రభువా నీ బిడ్డలమైన మేము కూడా ఒకరు మమ్మల్ని నిందించిన, ఒకరు మమ్మల్ని అవమానపరిచిన,
ఒకరు మమ్మల్ని అపహాస్యము చేసిన వారి విషయంలో మేము కక్ష పెట్టుకోక, వారి విషయంలో మేము కోపగించుకోక, వారిని క్షమించి మనసు దైత్యమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క సమయమందు ఎవరి హృదయములోనైనా కక్షలు ఉంటే నా యేసు నామములో వారి హృదయాల్లో కక్షలు తొలగించండి. ఎవరి మనసులో కోపాలు, ఎవరి మనసులో అసూయలు, ఎవరి మనసులో విభేదాలు ఉంటే యేసు నామములో ఆ కక్షలు విభేదాలు దూరము చేయండి ప్రభువా. తండ్రి, నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడినావు తండ్రి, వందనాలు తండ్రి. నీవు ప్రార్థన ద్వారా మేము అనేక విషయాల్లో జయం పొందుకోవచ్చని వాగ్దానం ఇచ్చావు. మేము ప్రార్థన చేయనప్పుడు మా ప్రార్థనకు కావలసింది విశ్వాసమని, ఆ విశ్వాసములో మిమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, మా ఎదుట సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యతో మాట్లాడగల శక్తి దయచేయండి, ఆ సమస్యను ఎదిరించే శక్తి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. కూడి వచ్చిన సంఘమును దీవించండి, వరుస పేరు పేరును దీవించండి నాన్న. మోకాళ్ళని ప్రార్థిస్తున్నా, మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. దూరాన సమీపాన సొలొమోన్ మినిస్ట్రీస్ లో అయా దీక్షా ప్రార్థన పరిచర్యలు భాగస్వామ్య సంఘం కొరకు, అనేక మంది పరిశుద్ధుల కొరకు, మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న పరిశుద్ధులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా యేసు నామములో తండ్రి, ఈ ఉదయకాల సమయమందు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరికి మీ ఆత్మ అభిషేకము దయచేయండి ప్రభువా, ప్రతి ఒక్కరికి మీ ఆత్మ కుమరింపు దయచేయండి ప్రభువా. అయ్యా, మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాలు దీవించండి ప్రభువా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అనారోగ్యం, అస్వస్థత, వ్యాధి బాధ కలిగిన వారు ఎవరైనా ఉంటే యేసు నామములో స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు. ఎంతో మంది మీ నామాన్ని బట్టి ప్రార్థన సహాయము కోరి ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో స్వస్థత, యేసు నామములో ఆరోగ్యము దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించున్నారు, మా విజ్ఞాపనలు ఆలకించున్నారు. వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ నీకు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నామయ్యా ప్రభువా. ఈ వాక్యం 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లుగా ఫలింపచేయమని, ఘనత మహిమ మీరు పొందమని నజరుడైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.